హాయ్ అండి. నా పేరు శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వండర్స్. ఈరోజు నేను చేయబోయేది పచ్చి మామిడికాయ పులిహోర. మనం ఇంట్లో ఎప్పుడు నిమ్మకాయలతో, చింతపండుతో పులిహోర చేస్తూ ఉంటాం కదా! ఇప్పుడు ఈ మామిడికాయ సీజన్‌లో దొరికే పచ్చి మామిడికాయలతో చాలా ఈజీగా, టేస్టీగా పచ్చి మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రైస్ వండుకోవడం కోసం ఒక పాత్ర తీసుకుని దానిలో 250 ml మెజర్మెంట్ కప్‌తో ఒక కప్పు రైస్ తీసుకోవాలి. ఈ రైస్‌ని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. మనం రైస్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన రైస్ పొడి పొడిగా ఉడుకుతుంది. మామిడికాయని బాగా కడిగి చెక్కు తీసుకుని ఇలా తురుముకోవాలి. ఇలా బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 3 టీ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు, 2 టీ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల దాకా సాయి మినపప్పు, 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. అలాగే 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుము 1 కప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 85 గ్రాముల వరకు తీసుకున్నాను. నేను తీసుకున్న మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంది. మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మామిడికాయలోని పసరవాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ నూనెలో మామిడికాయ తురుము మగ్గి సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఇలా సాఫ్ట్గా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ముందుగా వేయించుకుని పెట్టుకున్న పల్లీల తాలింపు వేసుకుని అదేవిధంగా రైస్ని కూడా ఇలా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకొని వేసుకోండి. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, పులుపు రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా చేసుకునే మామిడికాయ పులిహోర రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.